ఒకసారి చూద్దాం. అనంతపురం నియోజకవర్గం, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ, గుంతకల్ తెలుగుదేశం పార్టీ, జేఎస్పీ కూటమి, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి గెలుస్తాడేమో మీరు చెప్తారు దాన్ని బట్టి. సింగనమల మాత్రం వైసీపీ చూపిస్తుంది. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అనంతపూర్లో కూడా పేర్లు ప్రకటించడంతో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లా కొంచెం టీడీపీ ఫేవర్ గానే ఉంటుంది. ఓకే, ఈసారి మధ్యలో ఒక 5 years టెన్యూర్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ ఈసారి మాత్రం అంటే ఈ వైఎస్ఆర్సీపీలో కూడా బాగా పెద్ద ఎత్తున మార్పులు జరిగేసరికి ఒక సింగనమల తప్ప మిగతా అంతా అనంతపురం లోక్సభలో టీడీపీ హవానే కనిపిస్తుంది. రాయదుర్గంలో మార్చారు వైఎస్ఆర్సీపీ, అక్కడ పోయే అవకాశం ఉంటుంది. ఉరవకొండ పయ్యావుల కేశవ్ గతంలో కూడా గెలిచాడు. గుంతకల్లు ఇది జనసేన పార్టీ అడుగుతుంది, ఒక్క సీటే అడుగుతుంది. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాళ్ళు అడిగేది సీట్ ఇది అదొక్కటే. అంటే అనంతపురం సిటీ కూడా అట్లా అనుకున్నారు సార్, అర్బన్ అట్లా అనుకుంటున్నారు. మరి ఏది వస్తుంది అక్కడ? అనంతపురం అర్బన్ ఏంటంటే ప్రభాకర్ చౌదరి అని స్ట్రాంగ్ క్యాండిడేట్, ఆయన గెలిచే అవకాశం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా, ఆయనకే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హిందూ ఇక్కడ తాడిపత్రి నుంచి ఇక్కడ సింగనమల రెడ్డి మనం చూసాము. ఫస్ట్ అంటే కుటుంబం నేపథ్యంలో 4-5 సీట్లు అయితే ఒకటే ఇచ్చారు. అంటే మొత్తము మనకు మున్సిపల్ ఎలక్షన్లలో స్టేట్ మొత్తము ఓడిపోయినా కూడా తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి ఆయన గెలుచుకోగలిగాడు. ఆయన పట్టు, ఆయన కసితోటే పనిచేశాడు.